ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. ఏ మాట అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనములో దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారనే మాట మనం చూస్తూ ఉంటాం. నిజమే. అసలు దేని కొరకు మనం దుఃఖిస్తున్నామో, దేని కొరకు మనం కన్నీరు కారుస్తున్నామో ఖచ్చితంగా మనము ఓదార్చబడతాం. ఎవరు ఓదారుస్తారు? ఎవరు ఓదారుస్తారో తెలుసా? బంధువులు కాదండి, అన్నదమ్ములు కాదు, చుట్టాలు కాదు, ఎవ్వరూ కాదు. కానీ ఆకాశమును భూమిని కలగజేసిన ప్రభువే నిన్ను నన్ను ఓదారుస్తాడు. ఆయన నీ కన్నీరు నా కన్నీరు అని తుడిచేస్తాడు. ఎగిరి గెంతులేద్దామా? సంతోషిద్దామా? నిజంగా అండి, మనం నమ్మట్లేదు ఆయనని. మనసారా ఆయన మీద ఆనుకో, ఖచ్చితంగా దేవుడు ఓదారుస్తాడు. ఖచ్చితంగా ఆయన వీపు మీద నువ్వు ఆనుకో, ఆయన భుజం మీద కూర్చో. నువ్వు ప్రభా నన్ను ఓదార్చున. ఆయన మనుషులకు కాదు మనం అడగాల్సింది, ప్రభు కాదు. ప్రభువా నువ్వు నన్ను ఓదార్చున. ఆయన ప్రభు మనల్ని ఓదారుస్తాడు, కృప చూపిస్తాడు, కనికరిస్తాడండి. ఎంతకాలం ఏడుస్తావు? ఒంటరిగా ఏడ్చి అలిసిపోయిన నిన్ను ఖచ్చితంగా ప్రభు ఓదారుస్తాడండి. ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రభు ఓదారుస్తాడు. ఏం భయపడద్దు, ప్రభు మనల్ని ఓదారుస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా ప్రభు మనల్ని ఓదారుస్తాడు. ఈ భయంకరమైన దినాల్లో ప్రభు మనల్ని ఓదారుస్తాడు. ఆమేన్.